ఇప్పుడు గోల్డ్ అనేది ప్రతి ఒక్కరు కొంటున్నారు. అదొక ఫ్యూచర్ అసెట్‌లా మారుతుంది. గోల్డ్ అనేది ఎంత పెరిగిందో మనం చూసాం. అండ్ ఇప్పుడు 6-7% అనేది తగ్గింది. సో దేనివల్ల తగ్గింది? అండ్ నెక్స్ట్ ఇంకా పెరగబోతుందా? తగ్గబోతుందా? సో టు స్టార్ట్ విత్ గోల్డ్ యాక్చువల్లీ ఏంది మొన్న 17th రోజు పీక్ అయింది. 1,32,000 ఎంసీఎక్స్లో 1,32,000 దాకా టచ్ అయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఓవర్ నైట్ నిన్న గ్లోబల్ మార్కెట్స్లో 6-7% అనేది గోల్డ్ కరెక్షన్ వచ్చింది. సో అది రీజన్స్ మెనీ ఉన్నాయి. ఒకటి కొంచెం గ్లోబల్ టెన్షన్స్ ఈజ్ ఆఫ్ అవుతున్నాయి. చైనా యూఎస్ది ట్రేడ్ డీల్ కానీ కొంచెం తగ్గితే రెటరిక్ తగ్గింది అనుకోండి. ఇప్పుడు ఇండియాది కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే మాత్రం గ్లోబల్ టెన్షన్స్ తగ్గితే మాత్రం స్లో డౌన్ అవుతుంది. అట్లా అని చెప్పి పడిపోకపోవచ్చు గోల్డ్ విషయంలో. గోల్డ్ ఈజ్ ఏ స్టేబుల్ యాసెట్ వెన్ కంపేర్ టు అదర్ యాసెట్స్. హెడ్జ్ లాగా వాడుతూ ఉంటారు చాలా మటుకి. సో లాంగ్ టర్మ్లో ఇప్పుడు చాలా రీసెంట్గా మంచిగా పర్ఫార్మ్ చేసింది. 40-50% ఈ సంవత్సరంలో పెరిగింది. బట్ లాంగ్ టర్మ్లో కూడా 7-8% అయితే స్టేబుల్గా పెరిగే యాసెట్ గోల్డ్. సో ఈ 6-7% ఇవాళ ఇండియన్ మార్కెట్స్ అయితే స్టాక్ ఎంసీఎక్స్ అయితే ఇవాళ క్లోజ్డ్. రేపు పొద్దున ఓపెన్ అవుతుంది. రేపు పొద్దున ఓపెన్ అయ్యాక తెలుస్తుంది. సో 132 నుంచి ఆల్రెడీ 130 దగ్గరకు వచ్చేసింది నిన్న మొన్నటి వరకు. సో 125 వరకు స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 5-6 వేలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి రేపు ఎల్లుండి మార్కెట్లో కూడా. ఎందుకంటే ఎవరైతే షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ కోసం గోల్డ్ కొన్నారో వాళ్ళు మాత్రం దీపావళి కోసం చాలామంది కొంటారు పెరుగుతుందని. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ వాళ్ళు. సో దట్ ఈస్ వన్ రీజన్ పడిపోవడానికి కారణం. దెన్ లాంగ్ టర్మ్లో మాత్రం గోల్డ్ విషయంలో పెద్దగా చేంజెస్ లేవు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా కొంటా ఉన్నాయి. సిల్వర్ని కొనట్లేదు, కానీ బంగారాన్ని మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ని డాలర్ నుంచి డైవర్సిఫై చేసుకోవడానికి, డాలర్ యాజ్ ఏ విదేశీ మారకంగా ప్రతి కంట్రీ కూడా డాలర్ ఉంచుతూ ఉంటుంది. దాని బదులు గోల్డ్ని వాళ్ళ మారకం నిల్వలుగా పెంచుకుంటున్నారు. మన రిజర్వ్ బ్యాంక్ మన ఇండియన్ చేస్తూ ఉంది. చాలా కంట్రీస్, మల్టిపుల్ కంట్రీస్, అట్లీస్ట్ 30-40 సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ని ఫిజికల్ డెలివరీ తీసుకుంటున్నాయి. సో గోల్డ్ ఇన్వెస్టర్స్ మాత్రం అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కరెక్షన్ ఉన్న వెరీ స్మాల్ కరెక్షన్. ఎవరికైనా ఎంటర్ కావాలంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈజ్ గోల్డ్కి మంచి ఆపర్చునిటీ టు ఎంటర్ కావడానికి. ఇన్ని రోజులు మిస్ అయ్యాను అనుకునే వాళ్ళకి.